కాంగ్రెస్ 6 గ్యారంటీలపై నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసాపై అనుమతి పొందిన లబ్దిదారుల జాబితాల పేరుతో సామాజిక మాధ్యమాలు, గ్రామాల్లో విడుదల చేస్తున్న బోగస్ జాబితాలను ఎవరూ నమ్మొద్దని కలెక్టర్ కోరారు. ప్రభుత్వం తరపున ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి పొందిన అధికారి, జిల్లా స్థాయిలో కలెక్టర్ అనుమతించిన జాబితాలను మాత్రమే ప్రజలు నమ్మాలని సూచించారు. ఇంకా కాంగ్రెస్ 6 గ్యారంటీలపై నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసాపై అనుమతి పొందిన లబ్దిదారుల జాబితాల పేరుతో సామాజిక మాధ్యమాలు, గ్రామాల్లో విడుదల చేస్తున్న బోగస్ జాబితాలను ఎవరూ నమ్మొద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తరపున ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి పొందిన జాబితాలు విడుదల చేయలేదన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, ఏదైతే నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ప్రజాపాలనకు సంబంధించినటువంటి గ్రామ సభల్లో ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, రైతు భరోసా సంబంధించి కానీ కొన్ని పథకాలకు సంబంధించినటువంటి జాబితాలలో పేర్లు ఏదైతే గ్రామాల్లో గతంలో అప్లై చేసినటువంటి దరఖాస్తు చేసుకున్నటువంటి వారి వివరాలు, వాళ్ళ పేర్లను చదువుతున్న దానిపైన నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఈ జాబితాలే ఫైనల్ అంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ కలెక్టర్ ఇలా త్రిపాఠి మాత్రం స్పందించడం జరిగింది. ఆ జాబితాలు తుది జాబితాలు కాదు, కేవలం గతంలో ఏదైతే మీ సేవా కేంద్రాల ద్వారా కావచ్చు, లేదంటే గతంలో కూడా ప్రజాపాలన నిర్వహించి తీసుకున్నటువంటి దరఖాస్తులు కావచ్చు, ఇతర ఏదైతే అధికారుల నుంచి వచ్చినటువంటి దరఖాస్తులు కావచ్చు, అధికారులకు ఇచ్చినటువంటి దరఖాస్తులు కావచ్చు, ఆ దరఖాస్తులతో పాటు బీసీ కులగణనకు సంబంధించిన సమయంలో కూడా ఆ దరఖాస్తుల్లో కూడా కొన్ని పథకాలకు సంబంధించి ఎంట్రీ చేయడం జరిగింది. అయితే అందులో దరఖాస్తు చేసినటువంటి కొన్ని పేర్లను మాత్రం అంటే అర్హులుగా ఉన్నారా లేరా అనే విషయంలో ఒక జాబితాను రూపొందించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఏదైతే ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరణ చేస్తున్న సమయంలో గ్రామాలలో అలాగే మున్సిపల్ వార్డులలో నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభ ఈ ప్రజాపాలన సభల్లో మాత్రం ఒక జాబితాను అక్కడ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాబితాను చదువుతున్న నేపథ్యంలో అదే ఫైనల్ అంటూ కూడా కొంతమంది కావాలనే చేస్తున్నారనే దానిపైన కలెక్టర్ మాత్రం స్పందించడం జరిగింది. అది తుది జాబితా కాదు, కేవలం గతంలో ఇచ్చిన దరఖాస్తులలో వచ్చినటువంటి వాటి పేర్లనే మాత్రమే చదువుతున్నాము. ఇప్పుడు మళ్ళీ కూడా ఏ పథకానికి సంబంధించిన ఆ పథకానికి సంబంధించి దరఖాస్తులను వేరువేరుగా ప్రస్తుతం ప్రజాపాలనకు సంబంధించి గ్రామ సభల్లో కూడా తీసుకుంటున్న నేపథ్యంలో ఈ దరఖాస్తులు తర్వాత గతంలో ఇచ్చినటువంటి అన్ని దరఖాస్తులను పరిశీలించిన తర్వాతనే తుది జాబితా అనేది నిర్ణయించడం జరుగుతుంది. అదే ఫైనల్ జాబితా అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ప్రాసెస్ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఏ ఒక్క చోట కూడా ఒక రేషన్ కార్డు గాని, ఒక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గాని ఏది కూడా ఫైనల్ కాలేదు. జాబితా అనేది ఇంకా నిర్ణయించలేదు అనేది కలెక్టర్ మాత్రం వ్యాఖ్యానించడం జరిగింది. ఎవరైతే ఈ జాబితాలు అదే ఫైనల్ అని చెప్పి సభల్లో అధికారులు చెప్తున్నటువంటి జాబితానే ఫైనల్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారో వాటిని ప్రజలు మాత్రం నమ్మొద్దు. అది మాత్రం తుది జాబితా కాదు. దరఖాస్తులకు సంబంధించి పరిశీలనకు చేసిన అన్ని దరఖాస్తులను పరిశీలన చేసిన తర్వాత తుది జాబితా అనేది తయారవుతుంది. అసలైన అర్హులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అపోహలు నమ్మొద్దు అంటూ కూడా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాత్రం వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపైన కొన్ని నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని ఏదైతే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, సోషల్ మీడియా పరంగా కూడా అదే ఫైనల్ జాబితా. అందులో ఎవరిదైతే దరఖాస్తు చేసుకున్నా కూడా ఏదైనా పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నా కూడా వారి పేరు రాకపోవడంతో వారికి ఆ పథకం వర్తించదు అని కూడా కొంతమేర దుష్ప్రచారం చేస్తున్నారనేది మాత్రం కలెక్టర్ చెప్పడం జరిగింది. ఇలాంటి అపోహలను మాత్రం నమ్మొద్దు. అర్హులైన వారు ఖచ్చితంగా ఇప్పటికైనా గ్రామ సభల్లో ప్రజాపాలనకు సంబంధించి గ్రామ సభల్లో
అర్హులైన వాటికి సంబంధించి ఇటు ఇందిరమ్మ ఇళ్ళ కావచ్చు, రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ భరోసా కావచ్చు, ఇతర ప్రజాపాలనకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి దరఖాస్తులు ఇప్పటికైనా చేసుకోవచ్చు. అన్ని దరఖాస్తులు తీసుకున్న తర్వాత ఈ గ్రామ సభలు పూర్తయిన తర్వాత ప్రస్తుతం వచ్చినటువంటి ఈ దరఖాస్తులు, అలాగే గతంలో వచ్చినటువంటి ఆ దరఖాస్తులు పూర్తిగా అన్ని పరిశీలించిన తర్వాతనే గ్రామాల వారీగా, అలాగే మున్సిపాలిటీకి సంబంధించి వార్డుల వారీగా కూడా జాబితాలను రూపొందించడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఫైనల్ లిస్ట్ అనేది ఖరారు కావడం జరుగుతుంది అనేది మాత్రం కలెక్టర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు నమ్మొద్దు, ఎలాంటి అపోహలకు పోదు. ఏదైనా పథకాలకు సంబంధించి ఇప్పటికైనా దరఖాస్తు చేసుకుని వారు, అర్హులైన వారు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తులను కూడా స్వీకరిస్తేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. గ్రామాల్లో కావచ్చు, ఇటు మున్సిపల్ వార్డులకు సంబంధించి కానీ దరఖాస్తులు చేసుకోవచ్చు అనేది మాత్రం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాత్రం స్పష్టం చేయడం జరిగింది. జానయ్య, కానీ అధికారులే స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా, వారే పేర్లను రివీల్ చేస్తున్నారు. కలెక్టర్ చేసిన వ్యాఖ్యల మీద అధికారులు రియాక్ట్ అయ్యారా? ప్రస్తుతం ప్రజాపాలన గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహిస్తున్నారు అధికారులు. వారికి ఏదైతే సభలు నిర్వహిస్తున్నారో ఆ గ్రామ సభలు కావచ్చు, ఇటు వార్డు సభలకు సంబంధించి కొంతమంది అధికారులను నియమించడం జరిగింది. అయితే గతంలో ప్రజాపాలన, మీ సేవా కేంద్రాలు, అలాగే బీసీ గణనకు సంబంధించి అప్పుడు చేసినటువంటి దరఖాస్తుల్లో ఆ గ్రామాలకు సంబంధించి గాని, ఆ వార్డులకు సంబంధించి గాని దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను రూపొందించడం జరిగింది. అయితే ఆ జాబితాలో కొంతమంది పేర్లు, అంటే కొంతమంది దరఖాస్తు చేసుకున్నా కూడా వారి పేర్లు మిస్ కావడం జరిగింది. కానీ ఆ జాబితా అనేది, తుది జాబితా అనేది అధికారులు చదువుతున్నారనేది మాత్రం బయట ప్రచారం సాగడం, సోషల్ మీడియా వేదికగా మాత్రమే ప్రచారం సాగుతుందనేది జిల్లా కలెక్టర్ స్పష్టం చేయడం జరిగింది. అయితే అధికారులు దీనిపైన ఇదే ఫైనల్ జాబితా అనేది మాత్రం ఎక్కడ గ్రామ సభలో కూడా వాళ్ళు అంటే ఏది గ్రామస్తులకు కానీ, లబ్ధిదారులకు కానీ, అర్హులైన వారికి కానీ వారు అధికారులు అక్కడ గ్రామ సభల్లో కానీ, వార్డు సభల్లో కానీ చదువుతున్నటువంటి జాబితాకు సంబంధించి ఇదే ఫైనల్ లిస్ట్ అనేది మాత్రం ఎక్కడా కూడా అధికారులు చెప్పడం లేదు. కేవలం ఆ అధికారులు చదువుతున్నటువంటి జాబితా ఏదైతే ఉంటుందో ఆ జాబితాను వీడియో తీసి అదే ఫైనల్ జాబితా అంటూ కూడా కొంతమంది కావాలనే ఈ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారనే దానిపైన కలెక్టర్ ఇలా త్రిపాఠి దృష్టికి రావడంతో ఆమె వెంటనే స్పందించడం జరిగింది. 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ ప్రజాపాలన గ్రామ సభలు కావచ్చు, వార్డు సభలు కావచ్చు, ఈ సభలకు సంబంధించి కొంతమంది అధికారులు ఆ లిస్టులో ఉన్నటువంటి పేర్లను చదువుతున్న వీడియోలోనే ఎక్కువగా వైరల్ చేస్తున్న నేపథ్యంలో ఇదే ఫైనల్ లిస్టు అంటూ కూడా కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. అది కేవలం అపోహ మాత్రమే. ఇప్పటి వరకు తుది జాబితా అనేది ఫైనల్ గా కాలేదు. గతంలో వచ్చినటువంటి దరఖాస్తులు కావచ్చు, ప్రస్తుతం ఇచ్చేటువంటి దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి అర్హులైన వారి జాబితా, తుది జాబితా అనేది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అదే ఫైనల్ జాబితా అవుతుంది అనేది కూడా కలెక్టర్ స్పష్టం చేయడం జరిగింది. కేవలం నల్గొండ జిల్లాకు సంబంధించే కాదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా తుది జాబితా అనేది ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఆ పథకాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇప్పటి వరకు రేషన్ కార్డుల విషయంలో ఎక్కువగా రేషన్ కార్డుల విషయంలోనే ఈ సోషల్ మీడియా వేదికగా కూడా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో రేషన్ కార్డుల కోసం గత 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వారందరూ కూడా ఇదే ఫైనలైజ్ లిస్టు అదే ఫైనల్ లిస్ట్ అని చెప్పి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అది ఫైనల్ లిస్టు కాదు, మళ్ళీ దరఖాస్తు చేసుకోండి మీ పేర్లు రాకపోతే అంటూ కూడా మళ్ళీ ఇప్పుడు ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో అది ఫైనల్ లిస్టు కాదంటూ కూడా కలెక్టర్ స్పష్టం చేయడం, ఇందులో అధికారుల తప్పు లేదంటూ కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే కేవలం గతంలో వచ్చినటువంటి దరఖాస్తుల ఆధారంగానే ఈ జాబితా ఏదైతే గ్రామ సభల్లో చదువుతున్నటువంటి జాబితా గతంలో వచ్చిన దరఖాస్తుల ద్వారానే చేయడం జరిగింది. కాబట్టి అధికారులకు ఈ జిల్లా నుంచే వాళ్ళకి అధికారులకు వెళ్తుంది కాబట్టి అధికారుల తప్పిదం అనేది ఇక్కడ లేదు. కేవలం వారు చదువుతున్నటువంటి జాబితాను ఇదే ఫైనల్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది మాత్రం అది తప్పు, అది తుది జాబితా కాదు అనేది మాత్రం జిల్లా కలెక్టర్ స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికైనా ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తులు చేసుకోవచ్చు అనేది మాత్రం
కలెక్టర్ మాత్రం స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.